మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనునూ వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, మొట్టమొదటి మాట. అక్కడ మనం చూసినట్లయితే మీరు వెళ్ళి ఆ శిశువుని విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగా నేను వచ్చి, జాగ్రత్త వినండి, నేను వచ్చి ఆయనను పూజించినట్లు ఇంకో మాటలో చెప్పాలంటే ఆరాధించినట్లు, పూజించినట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అంటే పంపించారు. ఎవరు పంపించారు? ఇక్కడ హేరోదు పంపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు వెళ్ళి ఈ జ్ఞానులను మీరు వెళ్ళి చూసి రండి, కనుక్కొని రండి అని చెప్తున్నాడు. ఆ శిశువు ఎక్కడున్నాడో కనుక్కొని రండి అని చెప్తున్నాడు. దానికి మనం పేరు పెట్టవలసి వస్తే డిస్కవరీ అనవచ్చు. డిస్కవరీ. ఈ జ్ఞానులు యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారో డిస్కవర్ చేస్తానికి వెళ్తున్నారు. తెలుగు మాటలో చెప్పాల్సి వస్తే అన్వేషణ. యేసు ప్రభు ఎక్కడ పుట్టారో అన్వేషిస్తానికి వెళ్తున్నారు. నేను అడుగుతున్నాను, ఈ సమయంలో అన్వేషించారా? యేసు ప్రభు ఎక్కడ పుట్టారో, క్రిస్మస్ మనం జరిపేసుకుంటాం, కానీ యేసు ప్రభు ఎందుకు పుట్టారో తెలుసా? యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? యేసు ప్రభు జననములో ఉన్న తాత్పర్యము, జననంలో ఉన్న అద్భుతము, జననములో ఉన్న ఆ క్షమాభిక్ష, జననములో ఉన్న ఆ మెరకల్ అద్భుతము మీకు తెలుసా? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వీరు ఆ జ్ఞానులు వెళ్తున్నారు, అన్వేషిస్తానికి వెళ్తున్నారు. సత్యాన్వేషణ. మానవుడు క్రిస్మస్ అన్న వెంటనే మానవుడు ఆ దేవుణ్ణి మెప్పించాలని, మానవుడు దేవుణ్ణి అందుకోవాలని, మానవుడు దేవుణ్ణి పూజించాలని, మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. ఒక తాపత్రయము, మానవ హృదయంలో ఒక తాపత్రయము, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుడిని నేను మెప్పించాలి అనే తాపత్రయం పడుతుండగా మన ప్రభువారు, యేసు ప్రభువారు ఏం చేశారు అనగా, జాగ్రత్త వినాలి, మానవుడు దేవుణ్ణి అందుకోవాలని, మానవుడు దేవుణ్ణి మెప్పించాలని, మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టాలని, మానవుడు దేవుణ్ణి అన్వేషిస్తూ ఉంటే దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడి దగ్గరికి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. అదే క్రిస్మస్. అనేక సార్లు ఈ క్రిస్మస్ మాసంలో నన్ను ఇక్కడ లోకల్గా కాపురాలో ఒక కమ్యూనిటీలో క్రిస్మస్ జరుపుతున్నారు. క్రిస్మస్ జరుపుతానికి కొంతమంది తమ్ముళ్ళు అక్కడ ఆర్గనైజింగ్ కమిటీ వారు వచ్చారు. కమిటీ వారు వచ్చి ఒక మాట చెప్పారు. అన్న స్పర్జన్ అన్న లాస్ట్ ఇయర్ మేము ఒక పాస్టర్ని పిలిచామన్నా, ఆయన వచ్చి ఏ రీతిగా వాక్యం చెప్పాడంటే అక్కడ క్రైస్తవేతరులని రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు, మీరందరూ నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పాడని. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇష్టం లేదని. ఎంత విచారకరమైన సంగతి. తోటి సేవకులు ఈరోజు ఎవరైనా వాక్యం వింటుంటే మనము దేవుని వాక్యము ఏ రీతిగా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనము నడిపించబడాలి. అంతేగాని ఉద్రేకంలో లేకపోతే ఏదో చెప్పేయాలి అని మనం తాపత్రయపడుతూ మన ఉద్రేకంలో ఇతర మతం వారిని లేకపోతే వారిని హృదయాన్ని గాయపరిచే వారుగా మనం ఉండకూడదు. సత్యం చెప్పాలి, చెప్పకూడదని నేను అంటం లేదు, చెప్పాలి. కానీ జాగ్రత్త, ద మెసేజ్ ఈజ్ రైట్ బట్ ద మెథడాలజీ ఈజ్ రాంగ్. అనగా వర్తమానము సరైనది కానీ చెప్పే విధానము సరైన విధానము కాదు. యేసు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చారు అనగా మానవుడు దేవుణ్ణి అందుకోవాలని, మానవుడు దేవునిని మెప్పించాలని, మానవుడు దేవుణ్ణి అన్వేషించాలని ప్రయత్నిస్తుండగా దేవాతి దేవుడు యేసు ప్రభు పరలోక వైభవము విడిచిపెట్టి నీ గురించి, నా గురించి, మన గురించి పాపపు బంధకముల నుంచి నన్ను విడిపించుటకు వచ్చారు అని తెలుసుకొని అవగాహన తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు ఇచ్చే క్షమాపణ, ఏ దేవుడు నిన్ను క్షమించలేడు, యేసు ప్రభు ఇచ్చే క్షమాపణ నువ్వు అందుకొని ఆయన చెప్పిన బోధల ప్రకారము జీవించినట్లయితే నువ్వు యేసు అనుచరుడవు.